హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యామ్స్ వరల్డ్. టుడే రెసిపీ వచ్చేసి ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది. ఆ రుచియే వేరు కదా. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 2 టీ గ్లాసెస్ పప్పు తీసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు అండ్ 5 పచ్చిమిర్చిలు వేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మినిమం 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత పప్పు గుద్దితో ఇలా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చిన్న కడాయి తీసుకొని పోపు వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయ అండ్ చిటికెడు పసుపు వేసుకొని పోపు దించేసుకోవడమే. సో మనకి వేడి ముద్దపప్పు రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ముద్దపప్పు ఆవకాయ ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.